మీరు ఎప్పుడైనా మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి చేత మోసపోయిన అనుభూతి కలిగిందా? ఆ నొప్పి తట్టుకోలేనంత తీవ్రమైనది. ఇప్పుడు దేవుడు మీరు మళ్ళీ మోసం చేస్తారని ముందే తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని అడిగితే ఎలా ఉంటుంది అనుకోండి. ఇదే దేవుడు హోషేయకు అడిగినది. ఆయన కథ ద్వారా మనం దేవుని ఆగమ్యగోచరమైన ప్రేమకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిత్రాలను గ్రహించగలుగుతాము. హోషేయ గ్రంథం ఆశ్చర్యకర ఆజ్ఞతో ప్రారంభమవుతుంది. దేవుడు హోషేయకు ఒక వ్యభిచారిణిని పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఇది కేవలం అసాధారణమైన అభ్యర్థన కాదు, ఇది సంచలనాత్మకం. కానీ ఈ కష్టమైన వివాహం ద్వారా దేవుడు తనకు ఇశ్రాయేలుతో ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపించాడు. హోషేయ భార్య గోమర్ విశ్వాసఘాతకురాలిగా మారినట్లే ఇశ్రాయేలు దేవుని వదిలి విగ్రహారాధన వైపు మొగ్గింది. హోషేయ విధేయత అసాధారణమైనది. వాదన లేకుండా, ఆలస్యం లేకుండా గోమర్ను పెళ్లి చేసుకుని హృదయం విరిచే ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రయాణం ద్వారా దేవుని హృదయం బయటపడుతుంది. వారి పిల్లల పేర్లు భారమైన ప్రవచనాత్మక అర్థం కలిగి ఉన్నాయి. ఇజ్రాయేలు అంటే దేవుడు చిత్తరు వేస్తాడు. లోరుహామా అంటే ప్రేమించబడని. లోమ్మి అంటే నా ప్రజలు కాదు. దానిని ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి హోషేయ తన పిల్లలను పిలిచినప్పుడు అది దేవుడు తన పిల్లలను పిలిచినట్లు గుర్తు చేసేది. అయ్యో, నా ప్రేమించబడని ఇక్కడకు రా, లేదా నా ప్రజలు కాదు, నేను చెప్పేది విను. ప్రతి పేరు దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ఉన్న హృదయ విదారకమైన దూరాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ తీర్పులో కూడా దేవుని కరుణ ప్రకాశిస్తుంది. ప్రతి కఠినమైన తీర్పు తర్వాత పునరుద్ధరణ వాగ్దానం వస్తుంది. అతను మీరు నా ప్రజలు కాదని చెప్పినా వెంటనే ఇశ్రాయేలు సముద్ర తీరంలోని ఇసుకలా విస్తరించిపోతారని కూడా అంటాడు. వారు జీవించు దేవుని పిల్లలుగా పిలవబడతారు. ఈ తీర్పు తర్వాత పునరుద్ధరణ అనే నమూనా మొత్తం గ్రంథంలో కొనసాగుతుంది. గోమర్ చివరికి హోషేయను వదిలి ఇతర ప్రేమికుల దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని ఆజ్ఞ మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మళ్ళీ మీ భార్యను ప్రేమించు అని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆమెను మరొకరు ప్రేమిస్తున్నా హోషేయ సొంత భార్యను బానిసత్వం నుండి తిరిగి కొనాలి. ఇది ఇశ్రాయేలు పట్ల దేవుని విమోచన ప్రేమకు శక్తివంతమైన రూపం. ఇశ్రాయేలు విశ్వాసఘాతకం చేసినా కూడా ఆయన వారిని వెంబడించడాన్ని కొనసాగిస్తాడు. రెండవ రాజులు గ్రంథం చారిత్రక సందర్భం సందేశం ఎందుకు అత్యవసరమైందో చూపిస్తుంది. ఇశ్రాయేలు అస్తవ్యస్తతలోకి జారింది. యెరోబోయాము రెండవవారి మరణం తర్వాత రాజ్యం త్వరితగతిన 4 రాజులను చూచింది. అందులో 3 వారిని అనుసరించిన వారు హత్య చేశారు. దేశం లోపల నుండే కూలిపోతుండగా బయట నుండి అశ్షూరు బెదిరింపుగా నిలిచింది. ఈ చీకటి సమయంలో కూడా దేవుడు తన ప్రజలను చేరుకోవడాన్ని ఆపలేదు. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు లోపలి భ్రష్టత ఎంత లోతుగా ఉందో వెల్లడవుతుంది. దేశంలో విశ్వాసం లేదు, ప్రేమ లేదు, దేవుని గురించి గుర్తింపు లేదు అని హోషేయ ప్రకటించాడు. ప్రజలను దేవుని వైపు నడిపించాల్సిన యాజకులు బదులుగా నా ప్రజల పాపాలను ఆస్వాదిస్తూ వారి దుష్టతను ఆనందిస్తున్నారు. ప్రజలు చెక్కబొమ్మలను సంప్రదిస్తుంటే వారి నాయకులు అవమానకరమైన ఆచారాలను అంగీకరిస్తున్నారు. అయినా ఇక్కడ కూడా దేవుని హృదయం పునరుద్ధరణ కోసం తపిస్తుంది. ధర్మగ్రంథంలో అత్యంత మృదువైన మాటలు 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. కాబట్టి నేను ఆమెను ఆకర్షించబోతున్నాను. నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి మృదువుగా ఆమెతో మాట్లాడతాను. విశ్వాసభంగం చేసిన భార్యను తిరిగి ఆకర్షించే భర్తలా దేవుడు వారి సంబంధాన్ని మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజున ఆయన అంటున్నారు, నువ్వు నన్ను నా భర్త అని పిలుస్తావు. నువ్వు ఇకపై నన్ను నా యజమాని అని పిలవవు. ఈ సత్యాలను మనం ఇప్పుడు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా మనం స్వంత ప్రవృత్తిని గుర్తించాలి. ఆధ్యాత్మిక విశ్వాసభంగానికి దేవుని కంటే ఇతర విషయాలను ముందుగా పెట్టినప్పుడు మనం పురాతన ఇశ్రాయేలు వారిలా తేడా ఉండం.
మనము ఏ దేవతలను అనుసరిస్తున్నామో పరిశీలించుకోవాలి. వృత్తి, సౌకర్యం, ప్రతిష్ట, నిజమైన సంబంధం లేకుండా మతపరమైన కార్యకలాపాలు కూడా కావచ్చు. రెండవది, దేవుని నిరంతర ప్రేమను మనం వినమ్రతతో, ఆశ్చర్యంతో స్వీకరించాలి. మనము ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయన మనను వెంబడించడాన్ని ఆపడు. ఓ వావ్! దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉంది కదా! నేను దేవునికి ఎన్నిసార్లు విఫలమయ్యానో, ఆయనతో లోతైన సన్నిహితాన్ని తిరిగి పొందే ఆశ లేదనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆయన ప్రేమ ఎప్పుడూ ఆగదు. ఆయన వెంబడింపు ఎప్పుడూ ముగియదు. ఆయన ప్రేమ సముద్రాల కంటే లోతుగా, ఆకాశాల కంటే ఎత్తుగా, నా వెనుక ఉన్న చొక్కా కంటే దగ్గరగా ఉంటుంది. ఓహ్! ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. మూడవది, ఆయన ప్రేమకు మనం విశ్వాసపూర్వక విధేయతతో స్పందించాలి. అది ఖరీదైనదైనా లేదా అసౌకర్యంగా ఉన్నా కూడా. చివరగా, ఇలాంటి దయగల, వెంబడించే ప్రేమను మనం ఇతరులకు కూడా చూపించాలి. మనకు లోతుగా బాధ కలిగించిన వారికైనా. హోషేయ సందేశం చివరికి మనకు గుర్తు చేస్తుంది, మన అవిశ్వాసానికి దేవుని ప్రేమ మరింత బలంగా ఉంటుంది. మనము విశ్వాసం లేకపోయినా ఆయన ఎప్పుడూ విశ్వాసంగా ఉంటారు. ఆయన హృదయం ఎప్పుడూ పునరుద్ధరణపైనే ఉంటుంది. ఆయన అపారమైన కృప మన పాపం కంటే ఎప్పుడూ గొప్పదే, ఎప్పుడూ మించినదే.